అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై మాసం 11వ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ఎన్నో మార్పులు, అవకాశాలు, కీలక నిర్ణయాలు దాగి ఉన్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం అనుకోని విధంగా ముందుకు కదిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తతో పాటు అదృష్టం కూడా మీ వైపే ఉండబోతుంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ప్రేమ, విద్య ప్రతి విషయంలోనూ గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ యొక్క ఫలితాలను చివరి వరకు తప్పకుండా చూడండి. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు వెలువడిన ఉదయం నుంచే మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు పొందే పరిస్థితి కనిపిస్తుంది. అయితే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఎవరి మాటలు విన్నా వెంటనే స్పందించుకున్నా ఒక్కసారి ఆలోచించి మాట్లాడటం చాలా మంచిది. ఈ విధంగా చేయటం వలన అనవసరమైనటువంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క పనితీరుకు ఉన్నత అధికారుల ప్రశంసలు కూడా లభిస్తాయి. కొత్త బాధ్యతలు అప్పగించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొందరికి పదోన్నతి లేదా జీతం పెంపు గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. సహోద్యోగులతో బంధాలు కొనసాగించడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం అందే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు రేపు లాభదాయకమైనటువంటి రోజు. కొత్త కస్టమర్ల పరిచయం కావచ్చు. పాత బాకీలు కొంతవరకు వసూలయ్యే అవకాశం కూడా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలలో పారదర్శకత పాటిస్తే మంచి అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం చాలా మంచిది. మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా చూసుకుంటే ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండవచ్చు. అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించగలిగితే భవిష్యత్తుకు ముందుకు సాగుతుంది. పొదుపు కూడా చేయగలుగుతారు. భూమి, ఇల్లు లేదా వాహనాలకు సంబంధించినటువంటి విషయాలలో పురోగతి కనిపిస్తుంది. కొందరికి అనుకున్నటువంటి ధనం కూడా కలగవచ్చు. కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైనటువంటి నిర్ణయాలపై చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. సోదరీమణుల సహకారం కూడా లభిస్తుంది. చాలా రోజులుగా దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు. రేపు మీకు అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5, అదృష్ట దిశ ఉత్తరం, శుభ సమయం ఉదయం 8:30 నుండి 10:30 వరకు. శక్తివంతమైనటువంటి పరిహారాలు ఉదయం సూర్యోదయం తర్వాత శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ లక్ష్మీదేవిని ప్రార్థించండి. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఆవులకు పచ్చగడ్డి వేయడం ద్వారా శుభప్రదంగా ముందుకు సాగగలుగుతారు. పేదవానికి పండ్లు లేదా ఆహారాన్ని దానం చేయండి. తులసి మొక్కకు నీరు పోసి దీపాన్ని వెలిగించండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని పనులు ప్రారంభిస్తే విజయాలు సులభంగా అందుకోగలుగుతారు. ఇంట్లో సాయంత్రం సమయంలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయి. మీ యొక్క రాశి వారు విశ్వాసం, తెలివైనటువంటి నిర్ణయాలు విజయానికి మార్గాన్ని చూపిస్తాయి. చిన్న ఆటంకాలు వచ్చినా భయపడవద్దు. భగవంతుని అనుగ్రహంతో మీ యొక్క కష్టానికి తగినటువంటి ఫలితం దక్కే రోజు ఇది. మీరు చేసే ప్రతి పని కూడా భవిష్యత్తులో మంచి ఫలితాలను కూడా ఇవ్వబోతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు కొత్త ఆశను కూడా తీసుకురాబోతుంది. ముఖ్యంగా గతంలో మీకు సహాయం చేయలేకపోయినటువంటి వారు ఇప్పుడు మీ వైపు తిరిగి రావచ్చు. ఒకప్పుడు మీ యొక్క మాటను పట్టించుకున్నటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క విలువను గుర్తించే అవకాశం ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని చివరి దశకు చేరుకునే అవకాశం ఉంటుంది. మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ భగవంతుని యొక్క అనుగ్రహం వలన అవన్నీ కూడా తొలగిపోతాయి.
మీరు చూపించే సహనం విజయం అందిస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే కొంత సమయం తీసుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి రేపటి రోజు మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. పాత పరిచయాలు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొందరికి ఇంటర్వ్యూలు లేదా ముఖ్యమైనటువంటి సమావేశాలు జరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క ప్రతిభను నిరూపించుకునే అవకాశం కూడా వస్తుంది. మీ యొక్క మాట ప్రవర్తన ఇతరులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. వ్యాపారంలో ఉన్నటువంటి వారు రేపు ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది భాగస్వాముల గురించి ఆలోచన కూడా వస్తుంది. అయితే తొందరపడి ప్రతి విషయాన్ని తీసుకోకుండా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందడుగు వేయాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం చాలా మంచిది. మీ యొక్క వ్యాపారంలో చిన్న మార్పులు కూడా పెద్ద లాభాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు